రాజమండ్రి బొమ్మూరులోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి మొదటి వైస్ ఛాన్సలర్గా నియమితులైన ఆచార్య డి మునిరత్నం నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు. మునిరత్నం బాధ్యతలు స్వీకరించిన తర్వాత యూనివర్సిటీ స్టాఫ్తో సమావేశమయ్యారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందించామంటున్న వైస్ ఛాన్సలర్ డి మునిరత్నం నాయుడుతో మా ప్రతినిధి శ్రీరామమూర్తి ఫేస్ టు ఫేస్. రాజమహేంద్రవరం నగరానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి పూర్వవైభవం రాబోతుంది. ఇక్కడ బొమ్మూరులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆవరణలో ఈరోజు ఆచార్య డి మునిరత్నం మొదటి వైస్ ఛాన్సలర్గా ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. దాదాపుగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైదరాబాద్లో ఉన్న పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం రాజమండ్రి రావడానికి 12 సంవత్సరాలు సమయం పట్టింది. ఇప్పుడు దీనికి ఇప్పటివరకు కూడా ఒక దీనావస్థలో ఉందని చెప్పొచ్చు. ఇక నుంచి దీనికి ఎలాంటి వెలుగులు రాబోతున్నాయి, ఎలాంటి పరిస్థితి తీసుకురాబోతున్నారు, కూటమి ప్రభుత్వం చర్యలు ఏం తీసుకుంది, వైస్ ఛాన్సలర్ గా మునిరత్నం గారు ఎలాంటి చర్యలు చేపడతారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏ విధంగా పూర్వవైభవం దీనికి తీసుకురావడానికి మీరు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు? ఎప్పటి నుంచి ఇక్కడ మీకు సంబంధించిన క్లాసుల నిర్వహణకి సంబంధించి ఎట్లాంటి చర్యలు చేపడతారు? ఈ సంవత్సరానికి సంబంధించి ఇది వరకు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నటువంటి తెలుగు సాహిత్యంలో ఎంఏను, అదేవిధంగా శ్రీశైలంలో ఎంఏ చరిత్ర సంస్కృతి పురావస్తు శాస్త్రం మీద పిహెచ్డి 2 కోర్సులు, అదేవిధంగా కూచిపూడిలో ఎంఏ కూచిపూడి నృత్యం, యక్షగానం మొదలైన వాటిల్లో సర్టిఫికేట్ డిప్లొమా కోర్సులను నిర్వహించడం జరుగుతుందండి. డిసెంబర్ నుండి మేము తరగతులు నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ అకాడమిక్ ఇయర్ కాపాడుకోవడానికి సెలవులు కూడా రద్దు చేసి రాబోయే కాలంలో జూన్, జూలై, ఆగస్టు లోపల జూలైలో పూర్తి చేసి జూలైలో ఫస్ట్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ కంప్లీట్ చేసి ఆగస్టు నుండి 2వ సంవత్సరాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అంటే మీకు తగినంత సిబ్బంది కావచ్చు, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ పరిపాలనకు సంబంధించిన గదులు కావచ్చు లేరు కదా, ఏ విధంగా మీరు దీన్ని అధిగమిస్తారు? సార్, ఇప్పుడు ఈ సంవత్సరానికి నాకు ఇబ్బంది లేదండి. ఉన్న కోర్సులు నిర్వహించడానికి గదులు ఉన్నాయి, సిబ్బంది తక్కువ ఉంది, నేను ఒప్పుకుంటాను. అయితే ఆ సిబ్బందికి సంబంధించి ఇదివరకే నేను నిన్ననే మాట్లాడాను సెక్రటరీ గారితో. 2 నిష్ణాతులను, అంటే సీనియర్ తెలుగు సాహిత్యంలో ఆల్రెడీ లబ్ధి పొందిన రబ్ద ప్రతిష్ఠలు అయినటువంటి 2 ఆచార్యులను నేను పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఆ నాణ్యమైన విద్యను మనం ఇవ్వడానికి తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే మీరు అన్న కోర్సులో ఎంతమంది అభ్యర్థులు ఈ సంవత్సరం రావడానికి? ఆల్రెడీ సగం అయిపోయింది కదా. అది నిజమే, నేను కారణం చెప్పలేదు. ఎందుకంటే యూజీసీ నిబంధనల ప్రకారం ఇప్పటికే 1 సంవత్సరం పోయింది కాబట్టి ఈ సంవత్సరం కూడా పోకూడదు అనే ఉద్దేశంతోనే మొదలు పెట్టాలని అనుకుంటున్నాం. 5 మంది రాని 10 మంది రాని ఈ సంవత్సరం అయితే నిర్వహిస్తామండి తప్పకుండా. అయితే ఇక్కడ తెలుగు యూనివర్సిటీకి ఉన్న ఏదైతే గతంలో ఉన్న సైట్ కి ఎంత మనకి దఖలైంది, ఇక్కడ ఎలాంటి భవనాలు ఎప్పట్లో పూర్తి చేస్తారు, అంత పూర్తి స్థాయిలో ఇక్కడ వైభవం రావడానికి సమయం ఎంత తీసుకుంటుంది అనుకుంటున్నారు? మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఇక్కడ ఇప్పటి వరకు ఉన్న బిల్డింగులు రెనోవేషన్ చేయింది ఉపయోగించుకోవడానికి లేని పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పుడే గౌరవనీయులు బుచ్చయ్య చౌదరి గారు ఎమ్మెల్యే గారు 50 లక్షల రూపాయలు రెనోవేషన్ సంబంధించి మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి ఆయన ఉదారంగా చెప్పారు, ఇస్తామని. మొదటిది అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, రెండవది లలిత కళా పీఠం బిల్డింగ్, అదేవిధంగా సామాజిక తదితర శాస్త్రాల పీఠం. ఆ విధంగా 5 బిల్డింగులు రావాలండి. 5 బిల్డింగులు వస్తేనే హైదరాబాద్లో ఉన్న అన్ని కోర్సులు ఇక్కడికి రావడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. తెలుగు సాహిత్యం, సంస్కృతి, సాంప్రదాయం, అలాగే తెలుగు భాషాభివృద్ధికి మీరు యూనివర్సిటీ నుంచి ఎలాంటి ప్రణాళికలు ఉండబోతాయి? మండల వెంకటకృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రంలో 30 ఏళ్లు పనిచేశాను. అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, డైరెక్టర్ కమ్ ప్రొఫెసర్గా పనిచేశాను. ఇతర దేశాల్లో ఎంఓయూలు చేసుకుని వారితో ఇప్పటికే చాలా నడుస్తున్నాయి. అది కాకుండా సిలికానాంధ్ర మనబడి సంస్థతో మేము చేసుకుని ఈరోజు 12 దేశాల్లో మన తెలుగు భాష, సాహిత్యము, అదేవిధంగా సంగీతము, నృత్యము కోర్సులు నడుస్తున్నాయి. మనకు ఎవరైనా సరే నేర్చుకోవడానికి వీలుగా ఒక పాఠ్యపుస్తకాన్ని నేను ఇటీవలే రూపొందించడం జరిగింది. అది ఫైనల్ రూపకల్పనలో ఉంది. దాన్ని ముద్రించి నాకు ఇప్పుడు ఇది 5-6 రోజుల్లోనే చాలా మంది నాకు ఫోన్లు చేశారండి, మెసేజ్లు కూడా పెట్టారు. సార్, మీరు అన్నీ బాగానే ఉన్నాయి, తెలుగు భాషాభివృద్ధికి మీరు ఏం చేయబోతున్నారు అని అడిగారు. కాబట్టి తెలుగు భాషాభివృద్ధికి మనం ఈ విశ్వవిద్యాలయం ద్వారా ఉన్నటువంటి పరిధి మేరకు ఏంటంటే మేము సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమా కోర్సులు మేము నిర్వహించవచ్చు. ఎందుకంటే
విశ్వవిద్యాలయాలన్నిటికీ లేని వెసులుబాటు ఈ తెలుగు విశ్వవిద్యాలయానికి ఉంది. దానికి కారణం ఏంటంటే ఇంటర్నేషనల్ తెలుగు సెంటర్ ఇందులో భాగమైంది కాబట్టి ఈ విశ్వవిద్యాలయం యొక్క పరిధి గ్లోబల్గా ఉంటుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా మేము కోర్సులు నిర్వహించుకోవచ్చు, కోర్సులు చేయవచ్చు. రాజమండ్రిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సంబంధించి వైస్ ఛాన్సలర్ మునిరత్నం నాయుడు చెప్తున్నది ఏదైతే వచ్చే ఆ విద్యా సంవత్సరం నుంచి కూడా పూర్వవైభవం ఈ విశ్వవిద్యాలయానికి తీసుకొచ్చేందుకు అనేక ప్రణాళికలు, సంస్కృతి, సాహిత్యం, అలాగే తెలుగు భాషాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా చెప్తున్నారు. ఏదైనా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి రాజమహేంద్రవరంలో పూర్వవైభవం రాబోతుందని చెప్పి ఆశిద్దాం. కెమెరా రిపోర్టర్ సుబ్రహ్మణ్యంతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, బొమ్మూరు. పొట్టి శ్రీరాములు తెలుగు